హాయ్ అండి, ఈరోజు మనం కోయ తోటకూర కర్రీ చేసుకుందాము. కోయ తోటకూర అంటే తోటకూర కంటే చిన్న చిన్న ఆకులను కలిగి ఉంటుందండి. దానినే కోయ తోటకూర అంటారు. తర్వాత ఒక పాత్ర పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఎండుమిర్చి, పోపు దినుసులు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేశాను. తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ను కట్ చేసి వేసుకున్నానండి. ఆనియన్స్ ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు మొత్తం కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కోయ తోటకూర తరుగు వేసుకున్నానండి. ఇది ఒక 5 మినిట్స్ వాటర్లో నానబెట్టాలండి, లేకపోతే మొత్తం మట్టి మట్టి ఉంటుందండి. ఆకులు చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి మట్టి కూడా ఎక్కువ ఉంటుందండి. చూసుకొని కడగాలండి బాగా. ఇలా ఆయిల్ మొత్తం ఆకుకు బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1.5 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. తర్వాత ఒక చిన్న వెల్లుల్లి గడ్డ అన్నీ ఒలిసేసి వేసుకున్నానండి. దాన్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాను. తోటకూర ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకుందాము. అంతే అండి, ఆ కారంలో పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ కలుపుకొని దింపేసుకోవడమే అండి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ కోయ తోటకూర కర్రీ చాలా బాగుంటుందండి. రైస్లోకి, చపాతీలోకి, ఈవెన్ పూరీలోకి కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బాయ్.